కోల్కతాలో చనిపోయిన డాక్టర్కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయవాడలోనూ డాక్టర్లు వీధులు బహిష్కరించారు. తమకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కనీస రక్షణ కల్పించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆసుపత్రుల ముందు బైఠాయించి డాక్టర్లకు నిరసన చేపట్టారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేస్తేనే డాక్టర్లు ఆసుపత్రుల్లో పనిచేసే పరిస్థితి ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. విజయవాడలో ఆందోళన చేస్తున్న డాక్టర్లతో మా కరెస్పాండెంట్ వసంత్ మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. డాక్టర్లకు ప్రత్యేక రక్షణ చట్టం తేవడంతో పాటుగా ఎవరైతే ఈ హత్యకు అత్యాచారానికి దారుణ ఘటనకు పాల్పడిన నిందితున్నారో అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన మిన్నెడుతోంది. మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏంటి మీ డిమాండ్ ఏంటండి? అసలు ఇప్పటికే సిబిఐ విచారణకు కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన పిలుపుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐ విచారణ కూడా ఇప్పటికే చేపడుతున్నారు. మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? సార్, సిబిఐ విచారణ జరుగుతుంది, కానీ ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మా భయం. ఇప్పటికీ చాలా చట్టాలు ఉన్నాయి, లైక్ నిర్భయ కానీ దిశ కానీ ఇంకా జరుగుతుంది. ఒక దేవాలయం లాంటి వైద్యశాలలో ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేసిన సినారియో ఇది. ఇప్పటికే చాలామంది ముందుకొచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు, ఉమెన్స్ అసోసియేషన్ కానీ, బార్ కౌన్సిల్ కానీ, మా స్టాఫ్ సార్ వాళ్ళు కానీ. బట్ స్టిల్ అందరిలో అవేర్నెస్ రావాలి. ఇంకా ఇది ముఖ్యంగా ఒక అమ్మాయి మీద జరిగిన ఘటన అండి. వాళ్ళ అమ్మా నాన్న పడ్డ పెయిన్కి ఆన్సర్ కావాలి. రెండోది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇంత ఘటన జరిగిన తర్వాత 4,000 మంది 5,000 మంది కలిసి వెళ్ళి అక్కడ డాక్టర్స్ అందరినీ నానా రకాలుగా కొట్టి తలలు పగలగొట్టి కనీసం ట్రీట్మెంట్ జరిగే సిచ్యువేషన్లో కూడా లేరు. ఒక డాక్టర్ మీద దాడి చేయడానికి భయపడాల్సిన పరిస్థితిలో అలాంటిది 4,000 మంది కలిసి అక్కడ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కొట్టారండి. అందరూ ప్రాణ భయంతో పరిగెత్తారు. హాస్టల్లో కూడా వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కెరియర్స్ నాశనం చేస్తామని చెప్పడం జరిగింది. అంత ధైర్యం ఎలా వచ్చింది? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే మాత్రమే డాక్టర్స్ ధైర్యంగా పనిచేయగలం. మీ ప్రాణాలకి హామీ కావాలంటే మా ప్రాణాలకి హామీ కావాల్సిందే, లేకపోతే మేము ఏ పని చేయలేం, ఎవరిని కాపాడే పరిస్థితిలో ఉండం. రేపు మా కూతుర్ని నేను డాక్టర్ చదివిస్తానన్న దానికి గ్యారంటీ లేదండి. దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లు ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంపై చాలా తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే సిబిఐ విచారణ చేస్తున్నప్పటికీ కూడా దానిపైన మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా డాక్టర్ల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాన్ని తెచ్చి ఎవరైతే ఇటువంటి ఘటనలకు ఘాతుకాలకు పాల్పడుతున్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో వసంత్, TV9 విజయవాడ.